హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక తోటమాలి రోజంతా కష్టపడి పనిచేశాడు. రాత్రి సమయంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు ఒక కోకిల మధురంగా పాడడం విన్నాడు. ఆ పాట తన నొప్పిని మర్చిపోయేలా చేసింది. అతను ప్రశాంతంగా భావించాడు. ఆ తోటమాలి ఆ కోకిలను పట్టుకొని ఒక పంజరంలో పెట్టాడు. ఆ కోకిల చెప్పింది, నన్ను విడిచిపెట్టు, నేను నీకు 3 విలువైన విషయాలు చెప్తాను అని. ఆ మాటలు విని తోటమాలి పంజరాన్ని తెరిచి కోకిలను విడిచిపెట్టాడు. కోకిల ఎగిరి ఒక ఎత్తైన కొమ్మ పైన కూర్చుంది. అది ఇలా చెప్పింది, నువ్వు ఒక ఖైదీ మాటలను నమ్మకూడదు. నీకు ఉన్నదాంతో సంతోషంగా ఉండు, పోయిన దాంతో బాధపడొద్దు అని చెప్తూ కోకిల అక్కడి నుండి ఎగిరిపోయింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 PDF ఫైల్స్ తయారు చేశాము. మొదటి PDF లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ PDF లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ PDF లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ PDFల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. చూడండి, ఇక్కడ ఒక తోటమాలి రోజంతా కష్టపడి పనిచేశాడు. ఓకే, ఒక తోటమాలి పనిచేశాడు. ఓకే, సబ్జెక్ట్ ఏమో ఒక తోటమాలి, పనిచేశాడు అనేది వెర్బ్. ఈ రెండింటిని ఫస్ట్ మనం కలిపి రాయాలి. ఓకే, ఒక తోటమాలి అంటే ఏ గార్డెనర్, పనిచేశాడు అంటే వర్క్డ్. వర్క్ అంటే పనిచేయడం, పనిచేసాడు వర్క్డ్. కష్టపడి అంటున్నాం అంటే హార్డ్, కష్టపడి. రోజంతా అంటున్నాం అంటే ఆల్ డే. ఓకే, ఏ గార్డెనర్ వర్క్డ్ హార్డ్ ఆల్ డే. రాత్రి సమయంలో అంటున్నాం అంటే ఇక్కడ సమయంలో అనొచ్చు, డ్యూరింగ్ వాడచ్చు. ఓకే, డ్యూరింగ్ నైట్స్ అంటే రాత్రి సమయంలో. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. ఇక్కడ వెర్బ్ ఏంది? విశ్రాంతి తీసుకునేవాడు. ఎవరు? అతడు. కాబట్టి అతడు విశ్రాంతి తీసుకునేవాడు అని అర్థం. అంటే హీ వుడ్ టేక్ రెస్ట్. ఓకే, టేక్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవడం, లేదా మీరు డైరెక్ట్ రెస్ట్ అనే వెర్బ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, హీ వుడ్ టేక్ రెస్ట్, అతను విశ్రాంతి తీసుకునే. ఎక్కడ? ఒక చెట్టు కింద అంటే అండర్ ఏ ట్రీ, అండర్ ఏ ట్రీ. తర్వాత అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు ఒక కోకిల మధురంగా పాడటం విన్నాడు. ఎవరు విన్నాడు? అతడే విన్నాడు. కాబట్టి హీ, వినడం అంటే హియర్, విన్నాడు కాబట్టి హర్డ్. ఓకే, హీ హర్డ్, అతడు విన్నాడు. ఏ విన్నాడు? ఒక కోకిల పాడటం అంటే హీ హర్డ్ ఏ కుక్కు. కుక్కు అంటే కోకిల, లేకపోతే మీరు నైటింగేల్ అని కూడా రాయొచ్చు, నో ఇష్యూ. ఓకే, హీ హర్డ్ ఏ కుక్కు సింగింగ్, పాడటం. ఓకే, సింగింగ్ ఎలా? మధురంగా అంటున్నాం అంటే స్వీట్లీ, మధురంగా పాడటం విన్నాడు. ఆ పాట అతడిని తన నొప్పిని మర్చిపోయేలా చేసింది. ఓకే, ఆ పాట చేసింది అతడిని అని రాయాలి. అంటే ద సాంగ్ మేడ్ హిమ్, అతన్ని చేసింది. ఏం చేసింది? తన నొప్పిని మర్చిపోయేలా చేసింది. అంటే మేడ్ హిమ్, మర్చిపోవడం అంటే ఫర్గెట్, కాబట్టి ఫర్గెట్ హిజ్ పెయిన్. ఇది అనమాట. ద సాంగ్ మేడ్ హిమ్ ఫర్గెట్ హిజ్ పెయిన్. తర్వాత అతను ప్రశాంతంగా భావించాడు. అతను భావించాడు అంటే హీ ఫెల్ట్, భావించాడు. ఎలా? ప్రశాంతంగా అంటున్నాం అంటే కూల్ అండ్ కామ్. ప్రశాంతంగా అంటే కూల్ అండ్
కామ్, లేకపోతే పీస్ఫుల్లీ అని కూడా మీరు రాయొచ్చు, నో ఇష్యూ. ఆ తోటమాలి ఆ కోకిలను పట్టుకొని ఒక పంజరంలో పెట్టాడు. ఫస్ట్ ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ తోటమాలి ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇట్లా రాద్దాం. ఓకే, అంటే ద గార్డెనర్ క్యాచ్ అంటే పట్టుకున్నాడు కాబట్టి కాట్. ఓకే, కాట్ ద కుక్కు, దేని పట్టుకున్నాడు? ఆ కోయిలను. కాబట్టి ద గార్డెనర్ కాచ్ ద కుక్కు. అండ్ ఇంకేం చేశాడు? పంజరంలో పెట్టాడు. ఇక్కడ పెట్టడం అంటే పుట్, పెట్టాడు అన్నా సరే పుట్టే. ఓకే, పుట్ ఎక్కడ? పంజరంలో, అంటే ఇన్ ద కేజ్ అంటే పంజరం, పంజరంలో పెట్టాడు. ఇది అన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే ఆ కోకిల చెప్పింది, అంటే ద కుక్కు సెడ్, ఆ కోకిల చెప్పింది. ఏం చెప్పింది? నన్ను విడిచిపెట్టు, అంటే ఇక్కడ రిలీజ్ మీ. ఓకే, రిలీజ్ మీ అంటే నన్ను విడిచిపెట్టు. ఇంకా మీరు సెట్ మీ ఫ్రీ అన్నా సరే సేమ్ అర్థం. ఓకే, సెట్ మీ ఫ్రీ అన్నా సరే విడిచిపెట్టడమే. రిలీజ్ మీ అని రాయొచ్చు, ఏదో ఒకటి రాయండి, మీ ఇష్టం. ఓకే, సెట్ మీ ఫ్రీ, నన్ను విడిచిపెట్టు. నేను నీకు 3 విషయాలు చెప్తాను, నేను నీకు 3 విలువైన విషయాలు చెప్తాను. అంటే ఐ విల్ టెల్ యూ. ఓకే, ఐ విల్ టెల్ యూ, నేను నీకు చెప్తాను. ఏంటివి? 3 విలువైన విషయాలు, అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్, 3 విలువైన విషయాలు చెప్తాను అంది. ఆ మాటలు విని, అంటే హీరింగ్, ఆ మాటలు అంటే దోస్ వర్డ్స్. ఓకే, హీరింగ్ దోస్ వర్డ్స్, ఆ మాటలు విని తోటమాలి పంజరాన్ని తెరిచి కోకిలను విడిచిపెట్టాడు. ఫస్ట్ ఏం చేశాడు? తెరిచాడు. ఎవరు? తోటమాలి. అంటే ద గార్డెనర్ ఓపెన్డ్ ద కేజ్. ఓకే, ఓపెన్డ్ ద కేజ్ అంటే ఆ తోటమాలి ఆ పంజరాన్ని తెరిచి అండ్ ఏం చేశాడు? కోకిలను విడిచిపెట్టాడు. ఇక్కడ విడిచిపెట్టడం అంటే ఇందాక సెట్ ఫ్రీ అని రాసి, ఇప్పుడు మనం రిలీజ్ రాద్దాం, సేమ్ కాకుండా. అండ్ రిలీజ్డ్ దేని రిలీజ్ చేశాడు? కోకిలను. కాబట్టి అండ్ రిలీజ్డ్ ద కుక్కు. ఓకే, తర్వాత కోకిల ఎగిరి ఒక ఎత్తైన కొమ్మ పైన కూర్చుంది. ఫస్ట్ ఎగిరింది, ఇది రాద్దాం మనం. కోకిల ఎగిరింది అంటే ద కుక్కు, ఫ్లై అంటే ఎగరటం, ఎగిరింది కాబట్టి ఫ్లూ. ఓకే, ద కుక్కు ఫ్లూ. అండ్ ఇంకేం చేసింది? కూర్చుంది. సిట్ అంటే కూర్చోవటం, కూర్చుంది ఆల్రెడీ కూడా సిట్ శాట్. ఓకే, ద కుక్కు ఫ్లూ అండ్ శాట్ ఎక్కడ? ఒక ఎత్తైన కొమ్మ పైన, అంటే ఆన్ ఏ. అది ఇలా చెప్పింది, అంటే ఇట్ సెడ్ లైక్ దిస్, అది ఇలా చెప్పింది. ఏం చెప్పింది? నువ్వు ఒక ఖైదీ మాటలను నమ్మకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? నువ్వు నమ్మకూడదు, ఒక పని చేయకూడదు అంటే షుడ్ నాట్ ఉపయోగించాలి. ఓకే, నువ్వు నమ్మకూడదు అంటే యూ షుడ్ నాట్ బిలీవ్. ఓకే, యూ షుడ్ నాట్ బిలీవ్. ఒక ఖైదీ మాటలు, ఖైదీ అంటే ప్రిజనర్, కాబట్టి ఏ ప్రిజనర్స్ వర్డ్స్ అంటే మాటలు, లేకపోతే ద వర్డ్స్ ఆఫ్ ఏ ప్రిజనర్ అన్నా సరే ఓకే, రివర్స్లో మీరు ఎట్లా రాసినా ఓకే. తర్వాత నీకు ఉన్న దాంతో సంతోషంగా ఉండు. ఓకే, సంతోషంగా ఉండు, ఫస్ట్ ఇది రాద్దాం. అంటే బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. నీకున్న దానితో, తో ఉంది కాబట్టి విత్, బీ హ్యాపీ విత్, నీకున్న దాంతో అంటే వాట్ యు హ్యావ్, బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్, నీకున్న దాంతో సంతోషంగా ఉండు. పోయిన దాంతో బాధపడొద్దు అంటున్నాం. అంటే డోంట్ బీ సాడ్, బాధగా ఉండొద్దు అని. విత్ ఇక్కడ కూడా తో ఉంది కాబట్టి దేంతో? పోయిన దాంతో, అంటే వాట్ యు లాస్ట్ ఇదన్నమాట. అని చెబుతూ అంటే సేయింగ్ అంటే చెబుతూ, అంటే లేకపోతే సేయింగ్ దిస్, ఇది చెబుతూ అని రాద్దాం. కోకిల అక్కడి నుండి ఎగిరిపోయింది, అంటే ద కుక్కు ఫ్లై అంటే ఎగరటం, ఇక్కడ ఫ్లూ అవే, ఎగిరిపోయింది. అక్కడి నుండి అనుంది కాబట్టి ఫ్రమ్ దేర్, ఇది అనమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ ఏ గార్డెనర్ వర్క్డ్ హార్డ్ ఆల్ డే, ఒక తోటమాలి రోజంతా కష్టపడి పనిచేశాడు. డ్యూరింగ్ నైట్స్, రాత్రి సమయంలో హీ యూజ్ టు టేక్ రెస్ట్ అండర్ ఏ ట్రీ, ఒక చెట్టు కింద అతడు విశ్రాంతి తీసుకునేవాడు. దెన్ అప్పుడు
హీ హార్డ్ ఏ కుక్కు సింగింగ్ స్వీట్లీ. ఒక కోకిల తీయగా అంటే మధురంగా పాడటం విన్నాడు. ద సాంగ్ మేడ్ హిమ్ ఫర్గెట్ హిస్ పెయిన్. ఆ పాట అతని నొప్పిని మర్చిపోయేలా చేసింది. హీ ఫెల్ట్ కూల్ అండ్ కామ్. అతడు ప్రశాంతంగా భావించాడు. ద గార్డెనర్ కాచ్ ద కుక్కు అండ్ పుట్ ఇట్ ఇన్ ద కేజ్. ఆ తోటమాలి ఆ కోకిలను పట్టుకొని ఒక పంజరంలో పెట్టాడు. ద కుక్కు సెడ్. ఆ కోకిల చెప్పింది, సెట్ మీ ఫ్రీ. నన్ను విడిచిపెట్టు. ఐ విల్ టెల్ యూ 3 ఇంపార్టెంట్ థింగ్స్. నేను నీకు ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. హీరింగ్ దోస్ వర్డ్స్. ఆ మాటలు విని ద గార్డెనర్ ఓపెన్డ్ ద కేజ్. ఆ తోటమాలి పంజరాన్ని తెరచి అండ్ మరియు రిలీజ్డ్ ద కుక్కు. ఆ కోకిలను విడిచిపెట్టాడు. ద కుక్కు ఫ్లూ అండ్ సాట్ ఆన్ ఏ హయ్యర్ బ్రాంచ్. ఆ కోకిల ఎగిరి ఒక ఎత్తైన కొమ్మ మీద కూర్చుంది. ఇట్ సెడ్ లైక్ దిస్. అది ఇలా చెప్పింది, యూ షుడ్ నాట్ బిలీవ్ ఏ ప్రిజనర్స్ వర్డ్స్. నువ్వు ఒక ఖైదీ యొక్క మాటలను నమ్మకూడదు. బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. నీకు ఏదైతే ఉందో దాంతో సంతోషంగా ఉండు. డోంట్ బీ సాడ్ విత్ వాట్ యూ లాస్ట్. నువ్వు పోగొట్టుకున్న దాంతో బాధగా ఉండకు. సేయింగ్ దిస్. ఇది చెప్తూ ద కుక్కు ఫ్లూ అవే ఫ్రమ్ దేర్. అక్కడ నుండి ఆ కోకిల ఎగిరిపోయింది. ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. Thank you very much for watching Sai Academy.